వెల్కమ్ టు ఎన్ఆర్కే నారేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం నలుమూలల ఈరోజు మరి ఆగస్ట్ 15 రోజు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దాదాపు 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించారు. వారి అధీనంలోకి తీసుకొని, వారి కబంధాస్థానంలోకి తీసుకొని భారతదేశాన్ని వర్తకానికి పేరుతో ఇక్కడికి వచ్చిన వారు చాలామంది దాదాపు 200 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించి మన దేశంలోనే మనల్ని బానిసల కింద చూశారు. ఆ తర్వాత మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, మా భూభాగాన్ని మేమే ఏలుకుంటామని చాలామంది స్వతంత్ర సమర యోధులు బ్రిటిష్ వారి పెత్తనంపై ఎదురుదిరిగి స్వతంత్ర పోరాటం చేసి 200 సంవత్సరాలకు పైగా పట్టిన ఈ స్వతంత్ర పోరాటంలో చివరికి 1947 ఆగస్టు 15 రోజు మనకు భారతదేశానికి బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి విముక్తి లభించి, విడుదల లభించి స్వాతంత్రం పొందుకున్నాం. స్వాతంత్రం లభించింది. ఇప్పుడు మనము దాదాపు 75 సంవత్సరాలకు పైగా స్వేచ్ఛా జీవితాన్ని, మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అయితే స్వాతంత్ర సమర యోధులలో చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది అతివాదులుగా, కొంతమంది మితవాదులుగా ఉన్నారు. అతివాదులు అంటే పంటికి పన్ను కంటికి కన్ను. వారు తుపాకులతో వాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు, బాంబులతో బెదిరిస్తున్నారు, వారు యుద్ధం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా వారిపై యుద్ధం చేద్దాం, మనం కూడా వారిని ఎదుర్కొందాం, డి అంటే డి అందాం అన్న టైప్లో కొంతమంది అతివాదులు ఉన్నారు. కానీ కొంతమంది స్వాతంత్ర సమరయోధుల్లో మితవాదులు కూడా ఉన్నారు. గాంధీ మహాత్ముడు కానీ, జవహర్ లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు మితవాదులు. అంటే పంటికి పన్ను కంటికి కన్ను సిద్ధాంతం కాకుండా, యుద్ధం కాకుండా అహింసా సిద్ధాంతం, శాంతి సందేశం, అలాగే అహింసా సిద్ధాంతంతో ఒక చెంప కొడితే మరొక చెంప చూపించే సిద్ధాంతం, నాన్ వైలెన్స్, ఈ సిద్ధాంతం ద్వారా కొంతమంది ఫైట్ చేసి చివరాఖరికి అతివాదులు స్వాతంత్రాన్ని పెద్దగా సాధించలేకపోయారు. ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క ఆయుధ సంపత్తి ముందు మనం నిలవలేకపోయాం. అయితే మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, వల్లభాయ్ పటేల్ ఇటువంటి వారు మితవాదులుగా ఉండి అహింసా సిద్ధాంతాన్ని, ఒక చెంప కొడితే మరొక చెంప సిద్ధాంతాన్ని చూపించి బ్రిటిష్ వారిని వెనకడుగు వేసేలాగా చేశారు. వారిని ఈ దేశం నుంచి తరిమి కొట్టేలా చేశారు. వారు ప్రధాన భూమిక పోషించింది అహింసా సిద్ధాంతం, ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమనే శాంతి సందేశం. మహాత్మా గాంధీ గారు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. మహాత్మా గాంధీ గారికి ఎక్కడి నుంచి దీన్ని తీసుకున్నారు? మహాత్మా గాంధీ గారికి అహింసా సిద్ధాంతం కానీ, ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమనే ఆ ప్రేరణ కానీ ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ గ్రంథం నుంచి వచ్చింది. యేసు ప్రభు వారు మనకు తెలుసు. యేసు ప్రభు వారు సద్బోధకుడు, మంచి బోధకుడు, ఈజ్ ఎ గుడ్ టీచర్. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు చివరి 3.5 సంవత్సరాలు అద్భుతమైన బోధ చేశారు. ఆ బోధలో భాగంగా మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలు ఉంటాయి. మత్తయి సువార్తలో వాటిని కొండ మీది ప్రసంగం అంటారు, సెర్మన్ ఆఫ్ ద మౌంటైన్ అంటారు. కొండ మీది ప్రసంగంలో చాలా వివరంగా యేసుప్రభు వారు చెప్పారు. ఒక ఆ సిద్ధాంతం, అహింసా సిద్ధాంతం, ఒక చెంప కొడితే మరొక చెంప, కంటికి పన్ను పంటికి పన్ను కాదు. మనం ఒక చెంప కొడితే మరొక చెంప చూపించటం, నీ దగ్గర 2 అంగీలతో 1 అంగీ ఇవ్వటం, నీ పై వస్త్రమును లాక్కుంటే లోపల వస్త్రం కూడా ఇచ్చేయటం, నీ ఒక చెంప కొడితే మరొక చెంప చూపించి వానికి మరొక చెంప కొట్టమని చెప్పే సిద్ధాంతం యేసయ్య కొండ మీద ప్రసంగంలో బోధించారు. దాన్ని మహాత్మా గాంధీ గారు ఇంప్లిమెంట్ చేశారు. అక్కడి నుంచి ప్రేరేపణ కలిగి బ్రిటిష్ వారిని అహింస ద్వారానే, ఒక చెంప కొడితే మరొక చెంప ద్వారానే, శాంతి యుద్ధం ద్వారానే, శాంతియుత వాతావరణంలోనే వారిని తరిమి కొట్టాలని ఆశించి కొన్ని ఏళ్ల పాటు ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం, నాన్ వైలెన్స్తో బ్రిటిష్ వారు వెనక్కి తగ్గేలా చేసి చివరాఖరికి గాంధీ మహాత్ముడు వారి టీం స్వాతంత్రాన్ని సిద్ధించడంలో భారతదేశానికి కీలక భూమిక పోషించారు. అందుకే ఆ మహాత్మా గాంధీని మనము పూజ్య బాపూజీ, పిత
భారతదేశానికి పిత అంటాం, ఎందుకంటే అతను ఆ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి. అయితే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని జాతిపిత అంటున్నాం, పూజ్య బాపూజీ అంటున్నాం. అయితే ప్రపంచానికే స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు ఒకరు, ప్రపంచపు జనాంగానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. తన సత్యం ద్వారా ప్రతి ఒక్కరిని స్వతంత్రులుగా చేశారు. ఎవరో తెలుసా? ఆయన యేసు ప్రభువారు. ఆదాము అవ్వలు ఏదైనా వనంలో దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు, పాపము చేశారు, ఆజ్ఞను మీరారు. తద్వారా వారి యొక్క పాపము మనుషులకు అందరికీ అంటింది. తద్వారా ప్రతి ఒక్కరూ పాపంలో జీవిస్తున్నారు, శాపంలో ఉన్నారు. పాపము ఏలుబడి చేస్తుంది, శాపము ఏలుబడి చేస్తుంది. అలాగే అపవాది అయిన సాతాను మనల్ని పరిపాలన చేస్తున్నారు. ఈ పరిపాలన కబంధాస్తాల్లో నుంచి మనుషులను విడిపించడానికి కాలము సంపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చారు. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేం అనే గ్రామంలో యేసు ప్రభు వారు కన్యక గర్భాన పరిశుద్ధాత్మ మూలాన ఆయన జన్మించారు. ఏ పాపము లేకుండా జన్మించారు. ఈ లోకంలో 33.5 సంవత్సరాల పాటు ఈ లోకంలో జీవించి ఆ 33.5 సంవత్సరాలు కూడా మనస వాచ కర్మేన ఎటువంటి పాపము చేయకుండా అరిషడ్ వర్గాలను జయించి కామము, క్రోధము, మోహము, లోభము, మత్సరము ఇలాంటి అరిషడ్ వర్గాలను జయించి తను ఏ పాపము చేయకుండా తన నిండు యవన పాప రహిత రక్తాన్ని కలువరి శిలువలో కార్చారు. ఆ రక్తమే మనుషుల్ని స్వతంత్రులుగా చేసింది. ఆ సత్యవంతుడైన రక్తమే మనుషుల్ని స్వతంత్రులుగా చేసింది. అప్పటి వరకు అపవాది ఏలుబడిలో ఉన్న మనము, పాపములో ఏలుబడిలో ఉన్న మనము, శాపపు ఏలుబడిలో ఉన్న మనము కలువరి శిలువలో యేసు ప్రభు వారు ఆ రక్తము కార్చడం ద్వారా మనము ఆ పాపము నుంచి విడుదల పొందాం, అపవాది కోరల నుంచి విడుదల పొందాం. శాపపు పరిపాలన ఇకపై మనం ఎంత మాత్రము లేదు. మనము స్వేచ్ఛను పొందుకున్నాం. ఎక్కడి నుంచి స్వేచ్ఛను పొందుకున్నామంటే క్రీస్తు రక్తము ద్వారా మనుషులందరూ స్వేచ్ఛను పొందుకున్నారు. ఆయన సత్యవంతుడిగా ఈ లోకానికి వచ్చి, పాపరహితుడిగా ఈ లోకానికి వచ్చి, పాపరహితంగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి తన రక్తము ద్వారా ప్రపంచ మానవాళి ప్రతి పాపమును, శాపమును తుడిచిపెట్టి వేశాడు. అపవాదిని చితక్కొట్టాడు. అప్పటి వరకు అపవాది ఏలుబడిలో ఉన్న ఈ లోకము, అపవాది ఏలుబడిలో ఉన్న ఈ లోకాన్ని అతను తన తలను చితగ్గొట్టి మనకు పరిశుద్ధతనిచ్చాడు, వారసత్వాన్ని ఇచ్చాడు. అలాగే మన బానిసత్వాన్ని తెంచివేశాడు. అప్పటి వరకు దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ బానిస సంఖ్యలో ఉన్న మనల్ని ఎలా స్వాతంత్ర సమరయోధులు మనం రక్షించారో, ఒక్కడే స్వాతంత్ర సమరయోధుడు, స్వేచ్ఛను ప్రసాదించిన స్వేచ్ఛ ప్రదాత ఎవరైనా ఉంటాయి ఆయన యేసు ప్రభు వారి. ప్రపంచ మానవాళికి ఇప్పుడు మన భారతదేశం మనమే పరిపాలించుకుంటున్నాం. ఇక ఏ బ్రిటిష్ వారు కానీ, ఏ విదేశీయులు కానీ మన మీద పెత్తనం చలాయించడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఇచ్చిన స్వాతంత్రం ద్వారా ఇప్పుడు ఏ పాపానికి కానీ, ఏ శాపానికి కానీ, ఏ అపవాది కానీ మన మీద అవకాశం లేదు పరిపాలించడానికి. యేసు ప్రభువే మన దేవుడు, యేసు ప్రభువే మన తండ్రి. ఆయన మనకు పిల్లలమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మనకు తండ్రి, మనము ఆయన పిల్లలము, మనము స్వతంత్రులము. సత్యవంతుడుగా ఈ లోకంలోకి వచ్చి సత్యాన్ని బోధించి, సత్యాన్ని ప్రకటించి, సత్యము ద్వారానే జీవించి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఈ లోకంలో ఆయన జీవించి ఆ మార్గం గుండా మనల్ని పయనింపజేయటానికి తన రక్తాన్ని కార్చారు. ఆ రక్తమే మనల్ని స్వతంత్రులు చేసింది. ఇక ఎంత మాత్రమో మనము బానిస సంఖ్యల కింద లేవు, అపవాది కోరల్లో లేవు, పాపపు ఏలుబడిలో లేవు, శాపగ్రస్తమైన జీవితంలో మనం లేవు. వీఆర్ ఫ్రీ. మనము స్వేచ్ఛను పొందుకున్నాం. వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఫ్రీడమ్. యేసుక్రీస్తు ద్వారా వచ్చిన స్వేచ్ఛను పొందుకుంటున్న జనాంగంగా ఉన్నాం. మనము రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలము మనం. సో భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఈ లోకపు స్వాతంత్రం లాంటిది కాదు యేసుక్రీస్తు స్వాతంత్రం ఇచ్చింది. అది ఈ లోకంలో పనిచేస్తుంది. ఈ లోకపు ఆ స్వాతంత్రాన్నిలోని ఆ స్వాతంత్ర ఫలాలను పొందుకున్న నీవు నిత్యత్వము, మహిమత్వములో దేవునితో జీవిస్తావు. ఆ స్వాతంత్రమే నిన్ను అక్కడికి తీసుకువెళ్తాం. ఆ స్వాతంత్రాన్ని నువ్వు పొందుకున్నావా?
క్రీస్తు రక్తంలో కడగబడిన ఆ స్వేచ్ఛను పొందుకున్నావా? పొందుకోకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. క్రీస్తును అనుభవించు. క్రీస్తు దగ్గరికి రా, యేసుక్రీస్తు దగ్గరికి రా. యేసుక్రీస్తు ఒక కులానికో, ఒక మతానికో, ఒక దేశానికో, ఒక వర్గానికో, ఒక జాతికో, ఒక ప్రాంతానికో, గ్రామానికో సంబంధించిన దేవుడు కాదు. ఆయన ప్రాపంచిక దేవుడు, ప్రపంచానికే దేవుడు, లోక రక్షకుడు. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ ఏ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా రావచ్చు, కానీ నిన్ను కాపాడిన వాడు, నీకు స్వాతంత్ర్యం ఇచ్చిన వాడు యేసు ప్రభువారు. ఆ స్వేచ్ఛ కిందకు వస్తావు. ఈరోజు సత్యముతో నువ్వు స్వతంత్రులు అవుతావా? సత్యవంతుని ఆరాధిస్తూ సత్యవంతుని దగ్గరికి వస్తూ నువ్వు స్వతంత్రుడిగా, ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఆ స్వతంత్రమే నీకు నిత్యత్వము జీవించే, యుగయుగాలు జీవించే పరలోక భాగ్యాన్ని అందిస్తుంది. అటు భాగ్యం నువ్వు, నేను, మనందరము పొందుకుందాము గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.